వివాదాస్పద దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మ' ఆయన ఇప్పుడు సినిమాలు చేయకపోయినా తన వివాదాస్పద పోస్టులు ఇంకా కామెంట్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ అందులోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పలు సందర్భాల్లో కాంట్రోవర్సీ పోస్టులు ఇంకా కామెంట్స్ చేశారు ఆర్‌జేవి. ఇప్పుడు మరోసారి మెగా బ్రదర్స్‌పై కామెంట్స్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ని అమితంగా అభిమానించే వర్మ ఆయన జీవిత కథ ఆధారంగా 'వ్యూహం' సినిమాని తెరకెక్కించారు. ఇదే క్రమంలో జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తూ పరోక్షంగా ట్వీట్స్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఆర్‌జీవీ పోస్టులు కాంట్రోవర్సీకి కూడా దారితీశాయి. మెగా అభిమానులు కూడా ఆర్‌జీవీ పేరెత్తితేనే బగ్గుమంటున్నారు. అయితే తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీ గురించి ఒక ట్వీట్ చేశారు వర్మ. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు చిరంజీవి. 22 సెప్టెంబర్ 1978 కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనే నేను 'ప్రాణం ఖరీదు' చిత్రం ద్వారా మీకు పరిచయమై నేటికి 47 ఏళ్లు పూర్తయింది. నటుడిగా నాకు ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా అలాగే మెగాస్టార్‌గా నన్ను అనుక్షణం ఆదరించి అభిమానించిన తెలుగు ప్రేక్షకులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు మెగాస్టార్. చిరంజీవి ట్వీట్‌కి స్పందించిన పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు అభినందనలు చెప్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ 47 ఏళ్ల ప్రయాణంలో అన్నయ్య ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. ఇతరులకి అండగా నిలిచే గుణాన్ని, సాయపడే అలవాటుని ఎప్పుడూ వదులుకోలేదు. మా పెద్దన్నయ్య పుట్టుకతోనే ఫైటర్ అని, ఆయన కోరుకుంటే తప్ప రిటైర్మెంట్ అవ్వరని పవన్ చిరంజీవికి విషెస్ చెప్పారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ట్వీట్లపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, మీరిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక మెగా పవర్ అందించినట్లే అవుతుంది. అదే ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.